నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మరమరాలతో చాట్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ అండి. చిటికలో చేసి పెట్టచ్చు పిల్లలకి. 5 నిమిషాలు చాలండి. దీనికైతే బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ వేయించుకోవాలి. అవి తొందరగా ఏగవు కాబట్టి తొందరగా వేగడానికి ఫస్ట్ వేసుకుని అవి వేయించుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఆయిల్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే లోపలికంటే వేగి కమ్మగా ఉంటాయి. తినేటప్పుడైతే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక లోపలికంటే వేగాలంటే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాక వేగాక అందులో ఎండుమిర్చి, ఒక ఎల్లుల్లిపాయి, 2 ఎండుమిర్చి, ఇలా ఎల్లుల్లిపాయ అయితే కచ్చపచ్చ దంచేసి వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే ఇలా ముక్కలు తుంచేసుకోవాలండి. ఇవి కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో అమూల్యం. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే తినేటప్పుడు పంటి కింద కరకరలాడుతూ ఉంటాయండి ఇవి. మరమరాల చట్ సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ 5 మినిట్లో చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. అలాగే గుప్పుడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఆయిల్లో ఫ్రై అయ్యి సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇందుట్లో అయితే 4 పచ్చిమిర్చి సన్నగా సీరి వేయాలండి. పేలకుండా సన్నగా సీరేసి వేయాలి. ఉప్పు, కారం అందుట్లో పట్టాలి కాబట్టి ఇలా వేసుకోవాలి. చీరేసి వేసుకోవాలండి. వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అందుట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ మొత్తం తాలింపు సామాను మొత్తానికి, తాలింపు సరుకులన్నిటికీ కూడా పట్టేసేయాలి సాల్ట్. అంత బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా అందుట్లో స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా తాలింపులు వేసేసుకోవాలండి. అందుట్లో ఇప్పుడు నేనైతే ఇలా మరమరాలు అయితే తీసుకున్నానండి. రెండు తవలు అయితే ఉంటాయి మరమరాలు. ఇవి 2 తవల మరమరాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందుట్లో వేసి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. లోపలికంట కరకరలాడుతూ వేగుతాయి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. ఇందుట్లో అయితే తాలింపులో వేసిన మిర్చి, అలాగే కరివేపాకు అన్నీ కూడా కరకరలాడుతూ ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ అండి, సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ లేవనుకున్నప్పుడు ఈజీగా చేసుకుని ప్రాసెస్ అండి ఇది. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే నాకు రాయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చిటికెడంటే చిటికెడే వేస్తానండి కారం. ఆల్రెడీ ఎండుమిరగాయలు, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి నంచుకోవడానికి అందుట్లో చిటికెడు కారం వేస్తానండి. రుచి కోసం వేస్తాను అది. ఇందుట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఏమీ పాడైన అవసరం లేదండి. కరివేపాకు అన్నీ కూడా కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఇలా రెడీ అయిపోయాక ఇలా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉన్నాయి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, ఎంత బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.